వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన సీఎం జగన్ అధికారం చేపట్టాక ఆ విషయాన్నే మర్చిపోయారు. ఊరువాడ పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు చేపడుతూ ఆదాయమే తమ లక్ష్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల్లోనే విక్రయించాల్సిన మద్యం ఎక్కడ పడితే అక్కడ ఏర్లై పాడుతూ లభ్యమవుతుండటంతో విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. 18 సంవత్సరాలు నిండితే కానీ మద్యం అమ్మరాదు అని నిబంధన ఉన్నా బెల్ట్ షాపులు ఎక్కువ ఉండటంతో ప్రతి ఒక్కరికి చేరువలో అందుబాటులో మద్యం దొరుకుతుంది. తల్లిదండ్రులకు స్వగ్రామాలకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో కొందరు శని ఆదివారాల్లో మందు పార్టీలు చేసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో వెలుగు చూసిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతి విద్యార్థులు 16 మంది డిసెంబర్ 31 రాత్రి వసతి గృహం గోడ దూకి బయటకు వెళ్లారు. బయట నుంచి వచ్చిన మరో 2 యువకులతో కలిసి వసతి గృహం సమీపంలోనే నిర్మాణ దశలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో చేరుకొని బిర్యానీ మందు పార్టీ చేసుకున్నారు. రాత్రంతా మత్తులో ఊగారు. వారంతా అల్లరి చేస్తుండటంతో గమనించిన ఏసీ మెకానిక్, డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీశారు. మద్యం మత్తులో ఉన్న 2 విద్యార్థులు వారిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఏసీ మెకానిక్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మీరు ఏం చేస్తుంటారు? ఏసీ మెకానిక్. వాళ్ళు పిల్లలు తాగుతున్నారు, ఇందిరా తప్పురా అని చెప్పి అన్నానని నన్నే ఏదో అన్నా అని చెప్పి వాళ్ళకి గంజా దాసి వచ్చా ఏం దాసి వచ్చి తెలీదు, వచ్చి శుభ్రంగా ఇచ్చేస్తారు. నన్ను ఒక కార్ డ్రైవర్ అని ఇంకా అతను. ఎక్కడ అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? బిల్డింగ్ లోనే. బిల్డింగ్ ఎక్కడ? ఎదురుగా బిల్డింగ్ లో. ఏది జరిగింది అసలు? అక్కడ ఎవరు వెళ్ళారు? ఫస్ట్ పిల్లలు తాగుతున్నారు, ఎందుకు తాగుతున్నారు మీ వయసు రేటర్ అని, అందుకే వీడియో కూడా తీస్తాను నేను. అవును, తీసిన తర్వాత ఏదో అన్నావు అన్నట్టు పిల్లలు పిలిచి మమ్మల్ని అంటావా అన్నట్టు నిన్న వచ్చి కూడా నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడాడు. మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అది ఇవ్వడం? అది ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? మరి ఇలా జరిగింది, జీవితాలు ఇదైపోతాయని ఏం అనలేదండి. మరి కన్ను పోయే వరకు గట్టి కొట్టేశారు. మరి కంప్లైంట్ మీరేమన్నా వాళ్ళు మీరు తాగేసి కొట్టుకున్నారా ఏంటి? అలా ఏమి ఇచ్చేయలేదు. ఆ పిల్లలు వస్తే వాళ్ళు పెట్టి వాళ్ళే చెప్తారు మనం ఏం చేసామంటే. మరి వార్డెన్ గారు కంప్లైంట్ చేశారు? మీరు వార్డెన్ కంప్లైంట్ చేయదు, వస్తే అప్పుడు మనం మాట్లాడదాం చూసాం. అతను రాలేదు, 2 రోజులు రావట్లేదు, 2 రోజులు రాలేదు. అదే మీ ఎదురుగా, మీ షాప్ కి ఎదురుగా హాస్టల్ ఉంది, మీరు అడగలేదా ఇలాగా జరుగుతారో? ఎదురుగా వార్డెన్ వస్తే కదా, వార్డెన్ రాలేదు. వార్డెన్ కూడా రావట్లేదు. వార్డెన్ రాలేదు, ఇచ్చినా కూడా పట్టించుకోవడం. వార్డెన్ పట్టించుకోవడం. మరి విషయాలు ఇక్కడ వదిలేస్తారా లేదా ఏమైనా మీరు ఫర్దర్ కంప్లైంట్ అది ఇస్తారా? కంప్లైంట్ అంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. పిల్లలకి ఏమైనా పిల్లల పేరెంట్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు కదా? అదే ఒకసారి వస్తే వార్డెన్తో మాట్లాడదాం. ఇప్పుడు నాకు జరిగింది, రేపు పొద్దున వేరే వాళ్ళకి జరగడం గ్యారంటీ ఉంటుందా? అవును. ఇంకా నేను కొట్టలేదు కాబట్టి ఇదిగా ఉన్నది. చేసుకుని ఉంటే చంపేస్తారు వాళ్ళు, అలా ఉన్నారు. అవును. నిన్న వచ్చి అంత ధైర్యంగా చెప్తున్నాడు, నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అంటే చేతకానంగా అన్నట్టు ఇది అవుతున్నాడు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.